వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ఏంటిది? కొడుకు బదులు బాబొచ్చాడు. ఈరొచ్చాడేమిటి? మాయగా ఉందే. అవునులే, నిన్న ముందు సలే ఉంది. తెగించినోడికి తెట్టేలేమన్నారు. చెల్లెల బదులు వచ్చావుగా, గాజులు దొడుకుని రాలేకపోయావా? కొడుకు బదులు నువ్వే ముసుకేసుకొచ్చావు. అవునులే, డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు ఎన్ని సార్లైనా వేస్తారు. నాకే మగాడిని నెరీదుగా వచ్చాను. ఆ పెద్ద మగాడు బయలుదేరా. ఎవరు నీకు మామయ్య? నా చెల్లెలు కట్టుకుని పుట్టావా? కాంతలో చింతకాయ గడివి కాదు, నీ కట్లో నలుసుని. కడుపును పట్టకపోయినా నాకు ప్రాణాలిచ్చి పెంచిన మహాతల్లి నీ చెల్లెలు. నీలాంటాడు అన్నయ్యనందుకే సిగ్గుతో సగం చచ్చిపోయింది మా అమ్మ. మాటలు జాగ్రత్తగా రాని. అదే నీకు చెప్పాలనుకుంటున్నా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకా? నిన్ను చూడందే బతకలేను అని మా చెల్లెమ్మకి నీ కొడుకు ఉత్తరం రాశాడు. మా మీద కచ్చగట్టి మా బతుకులు బజార్ను పెడదామని రాశాడు. నిజంగా పెళ్లి చేసుకుందామని రాశాడో తెలుసుకుందామని వచ్చా. నువ్వెందుకు వచ్చా? ఎందుక? నీ చెల్లెలు శ్రీడా నువ్వు చూడకపోతే చచ్చిపోతాను, మొత్తుకుంటాను అని ఏడుస్తూ ఉత్తరం రాస్తాను. నాలుగు చీవాట్లు పెట్టి బుద్ధి చెబుదామని వచ్చాను. బుద్ధి లేని వాళ్ళు ఇంకొకరు బుద్ధి చెప్పడం బుద్ధి తక్కువ పని. కోపం కాదు కావాల్సింది, ముందు చూపు. పెద్దాళ్ళకి బుద్ధి ఉంటే పిల్లల ఉద్దేశాలు తెలుసుకుని వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. పెళ్లి కాదు, దాన్ని దినం చేస్తాను. మీద నాకు దూరంగా మాట్లాడు. రావునా, అయ్యగారి మీద చేయబడినా బుర్ర ఎగిరిపోతాయి. దాడారినాయాల తమ్ముంటే ముందుకు రారా. అబ్బాయా నువ్వు ఉండబోయా. ఒరే జగ, ఏట్రా కోడి పుంజులో మేడపడుతున్నావు? రావణ మీద చెయ్యేసే వారి తోలు వచ్చేస్తారా? ముసలక్క ఏ కూసేవరా ఓర కుక్క. తోక ముడిచేశాడు నా యాల. లేకపోతే ఏంటో అనుకున్నా, ముసలాడివైనా పరుగు బాగానే ఉందా? లేకపోతే ఒంటరిగాని చేసేది కొట్టించాలని చూస్తాడా శేషయ్య? ఏడిచారులే. అది సరే మావా, నేను ఇక్కడికి వచ్చినట్టు నీకెవరు చెప్పారు? రంగమ్మే. రంగమ్మ? అబ్బయో, ఈ సంగతి ఏదో చెప్పొద్దని నేను దాన్ని మళ్ళీ అడిగావు కనుక కొంప మునిగిపోద్ది. అడగలే, ఇంటికి పద. చెప్పిందంతా గుర్తుందిగా? ఓ బాగా ఉంది. నా యాళ్ళని ఎముకలు ఎరగబడిచి మోకాలు చెప్పలు తీసి తర్వాత నేను చూస్తాను. పొలాల్లో ఆడపిల్లలతో ఆటలే కాదు పాటలు కూడానా? అరా ఒళ్ళు ఏమన్నా తిమ్మిరిగా ఉందా? అది వదిలించడానికి వచ్చారా? రామన్నా, ఎంత పని చేశావురా? ఎంత పాపాన్ని పొడిగట్టావురా? అమ్మా బావా, అన్నయ్య నీ కోపం ఉంటే నన్ను చంపేయలేకపోయావా? చెల్లి, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏమిటా మాటలు? తెలుసుకునేది ఏముందిరా? కళ్ళారా చూస్తుంటే శేషాయి మీద ఖర్చుతో పసివాడిని పంపేస్తావా? అమ్మా, నీకు దండం పెడతాను, అంత మాట ఏం జరిగిందంటే? మాటల తర్వాత ముందు డాక్టర్ని తీసుకురా. అంతేగానమ్మా, తీసుకో. ఎంత పని చేసావు?
నా కొడుకుని చంపేశావు కదరా ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు మరీ బరిదగించాడు. ఇక ఈ ఊళ్ళో ఎవరిని బతకనకూడదు. ముందు ఆ చేతులకు పేడీ వేయండి. 298 అతని చేతులకు పేడీ వేయి. ఆగండి బాబు, నా బిడ్డ అమాయకుడు ఆవేశంలో తొందరపడి ఉంటాడు. అమ్మా మనకే పాపం తెలియదమ్మా. ఏ పాపం తెలియదు? నా బిడ్డను సావగొట్టిన సాలక ఇక్కడికి మోసుకొచ్చి పాతి పెట్టేసి కేసు మాఫీ చేద్దాం అనుకుంటున్నావా? ఆ మాట అనొద్దాను. ఎవరా నీకు మావయ్య? ఒరే రావన్న, పగతో నువ్వు చేసిన దానికి నేను అక్కడ ఉంటే నిన్ను ఏ కీలుకు అక్కీలు ఊరదీసి సున్నవలేక ఎముక లేకుండా చిత్తగొట్టి ఉప్పు పాత్ర వేసి ఉండేవాడు. ప్రమాణకంగా చెబుతున్నాను, నీ కొడుకుని నేను కొట్టలేదు. ఆడు కొడతాంటే నేను కళ్ళారా చూశాను ఇన్స్పెక్టర్ గారు. ఒరే చక్కా, అబద్ధం ఆడావా ఒక్క తనుదంతే మెలికలు జరుగుతావు. చూసారండి పొగరు. ఆ పొగరాల్సినందుకే నేను వచ్చాను. నడు. అన్నయ్య, మన ఇద్దరం ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టాం. ఆస్తి కోసం లేని తగు పెట్టి ఆనాడు మీ బావుని చేయని పాలు చేశాం. నా జీవితాన్ని నాశనం చేశాం. ఇంకా నీ కోపం పోలేదా? ఇంతవరకు ఎవరి కోసం బ్రతుకున్నాను, వాణ్ణే నాకు దూరం చేస్తావా? అన్నయ్య, నా భర్త దూరమైన నాడు కూడా నిన్ను బిడ్డ అడగలేదు. నా బిడ్డ కోసం ఈనాడు చేతులెత్తి దండం పెడుతున్నాను అన్నయ్య. అమ్మా, ఎందుకు అనవసరంగా చేతులు ఎత్తి మొక్కుతావు? ఈరికి మొక్కినా ఒకటే, ఆ రాతికి మొక్కినా ఒకటే. ఇన్స్పెక్టర్ గారు ఇన్నారాటి మాటలు? రావన్నా, చేసిన తప్పు ఒప్పుకోరా, క్షమిస్తారు. నేను కొట్టలేదు మొర్రో అంటే ఏమిటమ్మా ఆ మాటలు? ఈయన కరికారం నాకేం అక్కర్లేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ప్రాణానికి ఏం భయం లేదు. 2-3 నిమిషాల్లో అతను కోలుకుంటాడు. థ్యాంక్ యూ డాక్టర్. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్లు ఏదో చెబుతారు, కానీ నాకు మాత్రం నమ్మకం లేదు. దీనికి అంతటికి కారణం ఈయన మాత్రం వదిలిపెట్టకండి. నా కడుపులో చిచ్చు పెట్టాడు. రంగమ్మ, బావా, ఏంది బావా ఈ అన్యాయం? అమ్మాయి ఎవరు? నేను మా నాన్న కూతురులేండి. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మా బావను కూడా పంపించండి. ఏందయ్యో 446 ఈ అమ్మాయిని బయటికి పంపించు. మీరేం పంపించక్కర్లేలే, మేమే పోతాం. రామారా. ఏంది నాన్న, న్యాయం చెప్తే బయటకు వెళ్ళమంటారు? పెద్ద న్యాయం చెప్పొచ్చింది. సిగ్గు లేకపోతే సరే స్టేషన్కి వచ్చింది. ఊరికే మొరక్క నోరు మూసుకో. మా బావ నిన్ను తుక్కురాకతన్నాడు, గుర్తులేదు? చాలేదు. రావన్నా, బలమైన సాక్ష్యాల ద్వారా నువ్వు నేరస్తుడు అని బలపడింది. నువ్వు ఇంకా చెప్పేది ఏమైనా ఉందా? చెప్పింది నమ్మకపోతే కొత్తగా చెప్పేది ఏముందండి? దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను కొట్టలేదు. ఇంకా పాతపాటే. 446 తీసుకెళ్ళి లాగుపున పడాడు. ఆగండి ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా? ఆయన ఎందుకు ఇక్కడే తీసుకొచ్చారు? మిమ్మల్ని స్పృహ లేకుండా కొట్టినది. వాట్? ఆయన నన్ను కొట్టాడా? నో నో, యు ఆర్ రాంగ్. ఏమిటండి మీరు చెప్పేది? మిమ్మల్ని చావగొట్టి తన ఇంటికి మోసుకుపోతే కొట్టింది తనే అయితే విడిచిపెట్టిపోతాడు, కానీ వాళ్ళింటికి ఎందుకు తీసుకెళ్తాడండి? ఇన్స్పెక్టర్ గారు, అబ్బాయి గారి మెదడు డబ్బునే ఉంటుంది, అందుకే. జగ్గా, రే, ఆడి మీద ఎందుకు ఇరుసు పడతావు? రావణ నిన్ను ఐపు లేకుండా చేయాలనుకున్నాడు. నేను ఏ జన్మలో చేసిన పుణ్యం సమయానికి జగ్గర వచ్చి కాపాడాడు. నాన్న, చూడని విషయాల గురించి మీరు మాట్లాడడం మంచిది కాదు. జగ్గా, రావణ నన్ను కొట్టడం నువ్వు కళ్ళారా చూసావా? అది కాచన బాబు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కళ్ళారా చూసావా అంటున్నాను. కొట్టడం చూడలేదు, కానీ భుజం మీద మోసుకెళ్ళడం మాత్రం చూశాను. ఓహో, భుజం మీద వేసుకెళ్ళినంత మాత్రాన కొట్టాడు అని ఎలా అనుకున్నావు? అదేమిటి చిన్నబాబు, ఈ ఊళ్ళో నీ ఒంటి మీద చేయడానికి ఇంకోటికి ఎన్ని గుండ్లు ఉండాలి? రాముగాడికి తప్ప. జగ్గా, అబ్బా, అసలే మీ 2 కుటుంబాల మధ్య అగ్గి లేకుండానే బగ్గుమంటోంది. షట్ అప్. మా కుటుంబ విషయంలో జోక్యం కలుగు చేసుకోవడానికి నువ్వెవడవి? ఏటది? మీరు ఊరుకోండి అన్న. సార్, రామన్నకు మా నాన్నకు విరోధాలు ఉండొచ్చు, కానీ మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. రామన్నను ఒంటరివాణ్ణి చేసి 10 మంది అతని మీద పడ్డారు. సహాయం చేద్దామని వెళ్ళాను. ఇంతలో రామన్నను ఎవరో వెనక నుంచి కొట్టబోయాడు. నేను అడ్డు వెళ్ళాను. ఆ దెబ్బ నా తల మీద పడింది. అంతే. ఆ తరువాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఫాలో మీ. ఐ సీ. పోలీస్ అయ్యా, ఇప్పుడు తెలిసిన నిజం తెలిసిందమ్మా. లోపలికి వచ్చి కూర్చో. ఓ అబ్బా, నీ మర్యాదలేం అక్కర్లేదులే. మా బాబాయ్ బయటకు వస్తాడుగా, నేను ఇక్కడే ఉంటా. రావన్నా, రాజును వెనక నుంచి కొట్టింది ఎవరో చెప్పగలవా? ఎవరని చెప్పమంటారు? మనిషి రూపంలో కొన్ని జంతువులు కూడా ఉండేలండి. తిరిగి సాటి దెబ్బ కొట్టాడు.
ఎప్పుడో అంతకంతకే అనుభవిస్తానులేండి. సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు. వస్తాను. ఎవరితో చెబుతున్నావు? నీతో ఏం చెప్పట్లా. అదే కదా. వస్తాను ఇన్స్పెక్టర్ గారు.